అందించాడుట. ఎవరి కోరిక తగినట్లుగా వారు ఆ తంత్ర విద్యలని సాధన చేసి ఆ కోరికలని సిద్ధింపజేసుకునేవారు మానవులు. కానీ ఒక మనిషి తనకున్న ఆయుర్దాయాన్ని బట్టి ఒక తంత్రాన్ని సిద్ధింపజేసుకోవాలంటే ఒక జన్మ సరిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో అమ్మకి తన బిడ్డల మీద దయ్య కలిగి మొత్తం ధర్మార్థకామ మోక్షాలని ఒకే యంత్రంలో స్థాపించి సాధించి అందజేయాలని సంకల్పించి ఆ పరమశివుడిని నిర్బంధించి తనదైన శ్రీ విద్యని ఆ తండ్రి ద్వారా అందించింది పరమేశ్వరి. ఇదే శ్రీ విద్య లేదా శ్రీచక్రోపాసన. మనం లలితా సహస్రనామాలు, ఖడ్గమాల, త్రిశతి మొదలైనవి చదువుతూ ఉంటాం. వీటికి కొద్దిపాటి ఆచారాలు సరిపోతాయి. కానీ శ్రీచక్రార్చనకి మాత్రం చాలా నియమనిష్టలు ఉండాలి. మళ్ళీ గురూపదేశం కూడా ఉండాలి. కారణం ఏంటంటే శ్రీచక్రంలో ఉన్నన్ని బీజాక్షరాలు, దేవతలు, దేవగణాలు, ఇతర శక్తులు ఇవన్నీ కూడా ఇంకా దేనిలోనూ ఉండవు. ఇది ఒక పరిపూర్ణమైన ఉపాసన. ఇది కూడా గురువైన దక్షిణామూర్తి రూపంలో అనుగ్రహించాడు పరమశివుడు. మన కాలమాన పరిస్థితుల్లో ఎక్కడో వేద పండితులు తప్ప మనలాంటి సామాన్యులకు మాత్రం ఈ శ్రీ విద్య మనం ఆచరించలేము. దానికి కారణం ఏమిటంటే తగినన్ని ఆచారాలు మనం పాటించలేకపోవడమే. అందుకే 100కి 1 తప్ప ఈ మంత్రపూరితమైన యంత్రాన్ని పూజించలేరు. మనకి ఆ కొరత ఏమీ లేదు. మన స్థాయికి తగినట్లుగా మనం లలిత పారాయణ, సౌందర్య లహరి పారాయణ మొదలైనవి చేసుకోవచ్చు. స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి సనకాది సమారాధ్య శివజ్ఞాన ప్రదాయిని అని మన మనసులో శ్రీచక్రంలో అమ్మ కూర్చొని మనని ఆశీర్వదిస్తున్నట్లుగా భావన చేసుకొని నమస్కారం చేసుకుందాం.